అనపర్తిలో కూడా ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా అందరూ కూడా వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి అలాగే మాజీ ఎమ్మెల్యే టీడీపీ మా నల్లమర్రి రామకృష్ణారెడ్డి కూడా ఇరువురు మధ్య కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య అయితే నెలకొన్నది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు చర్చకు సిద్ధమంటూ అందరూ కూడా సవాలు విసురుకున్న నేపథ్యంలో నేను కూడా చర్చకు మొత్తం అందరూ కూడా నిరూపించేందుకు నేను సిద్ధమంటూ ఆయన కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఇక్కడంతా కూడా ఈరోజు చేరుకుని ఇక్కడ నుంచి వెళ్ళి ఆయన అయితే ఇచ్చేసేందుకు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడంతా కూడా ఉధృత వాతావరణం నెలకొంది. ఇక్కడ వెళ్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే వరకు చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనైతే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క రామవరంలో ఉధృత వాతావరణం నెలకొంది. ఆయనంతా కూడా వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. అంటే మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకుని భారీగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి కూడా ఉధృత వాతావరణం నెలకొంది ఈ ఊళ్ళో. ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికే తెలియదు సార్. ఎమ్మెల్యేని సేఫ్ గార్డ్ చేయాలి. ఎమ్మెల్యేని నన్ను ఫేస్ చేయనివ్వకూడదు. ఎమ్మెల్యే నన్ను ఫేస్ చేస్తే ఆయన అవినీతి అంతా బయటపడుతుంది. సో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి 3.5 గంటల పాటు రోడ్లంట తిప్పి మరలా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపారు. అంటే ఈరోజు చర్చకు సిద్ధమని చెప్పేసి ఓటుదారికి మీరు టైం ఇవ్వడం గట్రా జరిగిందండి? నేను టైం ఇచ్చాను వస్తానన్నాను. ఆయనకి నిజాయితీపరుడు అయితే, ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి. పోలీసులను అడ్డం పెట్టి నన్ను ఆపడం ఎంతవరకు సమంజసం? పోలీసులను అడ్డుపెట్టి ఆపుకొని చర్చ లేకుండా చేసుకున్నాడు. పోలీసులు వన్ సైడ్గా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపడమే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసి 3.5 గంటల పాటు తిండి తిప్పలు లేకుండా రోడ్లంట తిప్పి మరలా వెనక తీసుకొచ్చారు. అంటే ఎటువంటి ఆరోపణలు మీరు చెప్పడం 500 కోట్లు అన్నారు, ఏ విధంగా జరిగిందంటారు? అనేక ఆరోపణలు అండి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఆయన 2వ దశ పర్మిషన్ ఇప్పించడం కోసం 10 కోట్లు తీసుకున్నాడు. మొదటి దశ ఇచ్చి ప్రతిపాదన అయ్యి పూర్తయినందుకు వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ కట్టిస్తున్నారు. కాదని చెప్పమానండి. నేను అడుగుతున్నా, నేను చేసిన ఆరోపణలకి మీరు చర్చకైనా సిద్ధంగా అండి, సత్య ప్రమాణానికైనా సిద్ధంగా అండి, లేకపోతే రెండింటికి సిద్ధం అవుతారా? చాయిస్ ఆయనకి ఇచ్చాను. దానికి స్పందన లేదు. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని చేతగాంతనం అనేది నిరూపించుకున్నాడు మరలా ఒకసారి. అంటే ఆయన కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మొత్తం ఫ్లెక్సీలతో పాటు ఆధారాలన్నీ కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను సంవత్సరం నుంచి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. కరోనా టైంలో మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి వసూలు చేసిన విరాళాలు ఎంత, గ్రామాల వారీగా ఫ్లెక్సీలు పెట్టమంటున్నా. ఆక్సిజన్ ప్లాంట్కి ఎంత వసూలు చేశారో ఫ్లెక్సీలు పెట్టమంటున్నా. పెట్టరే. 3 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుంటే ఇవాళ గుర్తుకొచ్చిందా? అదేవిధంగా సబ్స్టేషన్స్ సెంగంపల్లి కానీ ఈలకొలను సబ్స్టేషన్ల నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర నుంచి 7 లక్షలు వసూలు చేశారు. స్వయంగా ఎమ్మెల్యే గారే ఎవరైతే మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో నల్లా శ్రీనివాసరావుని ఆ డబ్బు తిరిగి ఇవ్వమని 2020 అక్టోబర్లో చెప్పాడు. సంక్రాంతి కల్లా ఇవ్వమని, 2021 సంక్రాంతికి ఇవ్వమని. 21 సంక్రాంతి అయ్యింది, 22 సంక్రాంతి అయ్యింది, 23 సంక్రాంతి అయింది, 24 సంక్రాంతి అయింది. ఇవాళ వరకు దిక్కు దివాణం లేదు. మరలా ఇప్పుడు సంపర్లో అదే పద్ధతిలో వసూలు చేశారు. ఇవన్నీ రుజువు చేసుకోవాలి కదా, ఇవన్నీ ప్రూవ్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఇవాళ పట్టాల పేరుతో, ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున లూటీ చేశారు. ఒక్క బెక్కవోల్లోనే 15 కోట్ల రూపాయల ఆరోపణలు మేము చేశాం. సమాధానం చెప్పమనండి. ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో ప్రతి ఎకరాకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కలెక్ట్ చేశారు. దాదాపు 50 కోట్లు దాంట్లోనే కలెక్ట్ చేశారు. కాదని చెప్పమనండి. ఇవాళ ఇళ్ల పట్టాల్లో అవినీతి, ఒక్క కత్తూరు కాలనీలో 4 కోట్ల అవినీతి జరిగింది. అనపర్తి కత్తూరు కాలనీలో నల్లమిల్లి కానీ మిగిలిన చోట్ల కానీ చెరువులు అక్రమంగా తవ్వేశారు. దానికి సమాధానం చెప్పరు. వెదుళ్ళు చెరువు అక్రమంగా తవ్వారు, 1 కోటి రూపాయలు. ఇవాళ ఒకటి కాదు, ఇల్లిసిట్ లెక్కరు. ఒక మనిషి చేత కిన్నెర వాసు అని అతని చేత ఇల్లిసిట్ లెక్కరు అమ్మిస్తూ నెలకు 5 లక్షల ముడుపులు తీసుకుంటున్న వ్యక్తి ఈయన. ఇవన్నీ ఏ విధంగా డినై చేస్తాడు? ప్రూఫ్స్ ఆధారాలు నేను చూపిస్తానన్నాను. చర్చకి రమ్మనండి. చర్చకి వస్తే ప్రూఫ్స్ ఎదురుగా పెడతా. పోలీసులను అడ్డం పెట్టుకుని చర్చ లేకుండా చేసి అక్కడ తొడలు కొట్టడం కాదు. మనిషి ఎదురుగా ఉండి, ఇంతకుముందు పోలీసులు కూడా ఇవాళ ఎందుకు ఈ విధమైన డ్రామా ప్లే చేశారంటే సత్య ప్రమాణానికి ఇద్దరినే తీసుకెళ్తే ఆయన అక్కడేం సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసులను ఆయన అడిగింది ఏంటంటే, ఎదురుగా పెడితే నేను ఏది సమాధానం చెప్పలేను, కాబట్టి నా ఎదురుగా రామకృష్ణారెడ్డి రాకూడదు, మీరేం చేస్తారో చెయ్యండి అని పోలీసులను ప్రాధేయపడితే పోలీసులు ఈ విధంగా అడ్డుకుని 3.5 గంటల పాటు నన్ను తిప్పి మరలా తీసుకొచ్చి ఇంటి దగ్గర విడిచిపెట్టారు. అంటే మేము అక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం, మేమంతా వాళ్ళు రాలేదు, మేము పోలీసులు అడ్డు చెప్పలేదని చెప్పేసి. వాళ్ళ ప్రభుత్వం ఎవరండి? వైఎస్ఆర్సీపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన పోలీసులు రమ్మంటే పోలీసులు ఆయన చెప్పకుండా వస్తారా? ఆయన వదిలేయండి, మేము ఇద్దరం చర్చ చేస్తామంటే అడ్డుకుంటారా?
ఆయన ప్రమేయంతోనే ఇవాళ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రమేయం లేదంటాం ఎందుకు? పోలీసులను ప్రయోగించి మరలా కొజ్జేయడానికి ఇదే నిదర్శనం. అంటే సవాళ్ళు ఇంకా కొనసాగుతాయా, ఇంకా దీంతో ఆగుతుంది అంటారా? ఏం ఆగదండి, ఆయన అన్నీ నేను నిరూపిస్తా. ఇప్పుడు ఏదైతే ఎలా చెప్తున్నానో అన్నీ చెప్తానే ఉంటా. ప్రజలందరికీ అర్థమైంది ఆయన 500 కోట్లు దంపతులు, ఎమ్మెల్యే దంపతులు 500 కోట్లు అవినీతి చేశారనేది ఇవాళ ప్రజలందరికీ తెలిసింది. దాన్ని అలా నిరూపిస్తూనే ఉంటాను. ఆయన సింగిల్గా వస్తే, హాస్పిటల్కి వస్తే మిమ్మల్ని వేరే రకంగా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చేతగాంతనానికి నిదర్శనం అది. చర్చ చేయలేక పాటలు ఇస్తా అన్నాడు. నేను సింగిల్గానే వస్తానని చెప్పాను. ఆయన జన సమీకరణ చేసుకున్నాడు. పట్టాలు, ఇళ్ళ పట్టాలు ఇస్తామని, లేదా రాజమండ్రి నుంచి బ్లేడ్ బ్యాచ్, ఇవన్నీ ఎందుకండి? మీరుండరా, మీ సమక్షంలో మేమిద్దరం కూర్చుంటే 100 అంశాలు నేను చెప్తా అంటున్నాను. 100 అంశాలు చర్చ చేస్తాం. చర్చకు సమాధానం చెప్పాలి కదా, పోలీసులను అడ్డం పెట్టుకోవడం ఎందుకు? ఓకే సార్, చూస్తున్నాం ఇది పరిస్థితి. అంటే ఈ అనపర్తిలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజంతా కూడా ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. ఈ యొక్క నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ ఊరిలో గ్రామంలో రామవరంలో ఏదైతుందో రామవరంలో ఈరోజు ఆయన అయితే ఇంటి వద్ద అయితే నిర్బంధించారు. ఆ నిర్బంధించిన నేపథ్యంలో ఆయన వెళ్ళే క్రమంలో ఆయన అయితే అడ్డుకుని అరెస్ట్ చేసి మొత్తం 2 గంటల తర్వాత నాటకీయ పరిణామంలో మొత్తం తిప్పి మళ్ళీ మరికొద్దిసేపట్లో ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి. మరో పక్కన ఆయన అయితే మీకోసం నేను వెయిట్ చేస్తున్నానంటూ మరో పక్కన ఆయన ఎమ్మెల్యే ఎవరైతే సత్య సూర్యనారాయణ చెప్తున్నారు. కానీ పోలీసులు నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఈ విధంగా ఆయనతో ఇటువంటి దీనిపై ఆరోపణలు దీన్ని కూడా నిరూపించేందుకు లేకుండా చేసే విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారంటూ నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇప్పుడైతే ఇంటికి చేరుకుని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరాధించి కార్యకర్తలతో భారీగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పొచ్చు. ఇది ప్రధాన తాజా పరిస్థితి. మరి రాముతో ప్రకాష్, RTV, రామవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.